కూర్చొని వీడియో చేయాలని అనుకున్నాను. సో, ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేయాలని అనుకున్నాను యూట్యూబ్‌లో. యూట్యూబ్‌లో ఏ వీడియో పోస్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇటు అటు మనం గోడకు చూసి అన్నీ మాట్లాడేస్తాం. ఇది చెప్తాను, అది చెప్తాను అనుకుంటాం. ఎందుకంటే మనం ఒక రోబోట్ కోసం మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. లైఫ్‌లో ఏదో జరిగిపోతాయి, ఏదో జరిగిపోవాలి అని వదిలించేయాలని, ఇది చేయాలి, ఇది చేయాలని చాలా మానసికంగా ప్రాబ్లమ్స్ మనం కొనుక్కుంటాం. దానికంటే మంచిగా లైఫ్ కాక చెప్పాలంటే లైఫ్ ఈజీగా నాలెడ్జ్‌తోని స్పెండ్ మన లైఫ్‌కి మూవ్ చేయొచ్చు మనం. దానికోసం ఒకటే కావాలి. ఒక పేషెన్స్ అగర్ మీ దగ్గర ఉంటే మీరు లైఫ్‌లో ఎంతైనా ఎదిగి వెళ్ళొచ్చు. పేషెన్స్ లేకపోతే ఎత్తుకు వెళ్ళి కూడా కిందకే పడాలి. ఎందుకంటే పేషెన్స్ లేదు. పేషెన్స్ ఉండనీకు ఎవడిదని ఉండదు. ఆడు ఎప్పుడూ ముందుకెళ్ళడు. ఎందుకంటే పేషెన్సే ఒక స్కిల్. అది ఒక స్కిల్లే. అందరికంటే మొట్టమొదటిగా చెప్పాలనుకుంటానంటే చాలా మందులు వీడియో అప్లోడ్ చేయాలనుకుంటారు. లైఫ్‌లో గాని వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోతో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇది అయిపోతుంది, అది అయిపోతుంది. అరే ఒక వీడియో, 2 వీడియో, 3 వీడియో, 5, 6 వీడియో, 100 వీడియోలు పోస్ట్ చేస్తే ఏది అవ్వదురా! అంతోని అందుకోసం అది కాదని అవ్వదని కానీ ష్యూరిటీ కూడా లేదు. అందుకోసమే ఏదికి ష్యూరిటీ లేదు. ష్యూరిటీ ఒక్కటికే ఉంది. నువ్వు ఏది స్టార్ట్ చేసి ఎంత ఎదుగు ఎల్కుంటావు. అదే నీ లైఫ్‌లో ఒక కేస్ స్టడీ. ఆ కేస్ స్టడీని అందరూ మరిచిపోతున్నారు. మరిచిపోతూ ఉంటాం. ఎందుకు? అందుకోసం అంటే మర్చిపోవడం మన ఒక మానసిక స్థితి. ప్రాబ్లమ్స్ అంటే కొనుక్కుంటాం అలా అని మానసిక స్థితి. మర్చిపోవడం. సో, ధ్యానంగా ఉండాలి అందరికీ. ధ్యానంగా ఉండి మర్చిపోకుండా ఏదైనా రిమెంబరెన్స్ చేయాలి. అది ఒక స్కిల్లు. ట్రై చేయండి రిమెంబర్ పెట్టుకోవాలని అన్ని చీజ్‌కి. ఏదైనా మనం ఉంటాం కదా! మాట్లాడతాం, చెప్తాం. సీ ఐ యామ్ యాక్చువల్లీ ఫ్రమ్ Hindi. I can speak Hindi properly. I can even speak English properly. I can even speak Telugu properly. But the only thing is, if I keep someone engaging, right, I can speak properly. Otherwise, I couldn't speak because I feel that I feel comfortable in this language while talking to others, while speaking with anyone confidently because I love this language. So everyone says English is something. For me, English is something like I do love this language. I don't have any expectation that it can help me out to do something. If it is helping me, definitely, it's great. That's definitely, I would say one thing, that English is literally helping me to move on my life, to have a good skills, because నాకు చూసారంటే నేను ఏది స్పెషల్గా లేను, బేస్డ్ ఫెల్లో అండి. బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ గుడ్, నాట్ బెస్ట్ అని చెప్తాను. ఐఎమ్ డూయింగ్ గుడ్ బికాస్ I have good communication. I have good skills while talking to others, speaking to others, but I don't have personality. The personality is very important, but where I don't have it is. So that's the only one skill where I'm beating it up to get it down. అందుకోసమే చాలా నేను ఎదగాలనుకున్నా కూడా నేను కింద పడిపోతాను. ఎందుకంటే I don't have confident, that man who had, like, when standing, he feel it confidently while seeing others, talking to others, meeting with others, knowing each others. I don't have that confident. That's why I think I'm losing it. ఎందుకంటే నా దగ్గర మంచి హెల్త్ లేదు, మంచి హైట్ లేదు, అది ఇది అని చాలా. బట్ ద కాన్ఫిడెన్స్ ఈజ్ యాక్చువల్లీ బిల్డ్ హియర్. నీ అందరి దగ్గర ఒకటి దగ్గర అనుకుంటున్నాను, ఒక స్టోరీ ఉన్నది. ఆడు అంటున్నాడు, నా దగ్గర హైట్ ఉంది, నా దగ్గర చాలా ఉంది, గనిగానే ఎదగపోవట్లేదు. ఎందుకు? ఐ సైడ్ నా దగ్గర అన్నీ లేవు, అందుకోసమే నేను వెళ్ళకపోతున్నానని నా ప్రాబ్లమ్స్. సో ఎవ్రీ వన్ లైఫ్ ఇన్ ద ప్రాస్పెక్ట్స్ కదా, అందరిది డిఫరెంట్. ఇదే నేను కొత్తగా లర్న్ చేశాను, ఎవ్రీ వన్ హ్యాస్ ద డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్. సి చూసారా, how much I'm speaking. While speaking in English, I'm speaking properly, but while speaking in Telugu, where I'm like धीरे धीरे अटक अटक के बात कर रहा हूँ. సో హిందీ ఈజ్ ఆల్సో మిక్సప్. సో ఆల్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చాయంటే ఎక్కడికి లేకపోతా థింక్ చేయలేము అనుకున్నాం. ఎందుకంటే వీ ఆల్ లర్న్ అబౌట్ అ లాంగ్వేజెస్, వీ కీప్ లర్నింగ్ అబౌట్ థింగ్స్. సో దిస్ ఈజ్ వన్ స్కిల్ వీ హ్యావ్. ఒక లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ చాలా డెప్త్గా వెళ్ళొచ్చు. కానీ ఒక లాంగ్వేజ్ ప్రాపర్గా రాదు కదా, మనకి ఏది నేర్పించారో అదే మేము నేర్చుకుంటున్నాం. అండ్ వీఆర్ యూజింగ్ ఇట్ సైమల్టేనియస్లీ డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ అవర్ లైఫ్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ బై టేకింగ్ అప్ థింగ్స్. దట్స్ ఇట్. సో ఇదే నా లైఫ్ లర్నింగ్ ఏమో. సో ఐ విల్ షేర్ అ లర్నింగ్ టు ఎవ్రీ డే, తాకి మనం అందరూ లర్న్ చేయాలి లైఫ్లో, కొత్తగా ఎదగాలి అని అనుకుంటాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ సీ ఎప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. నేను ఈ వీడియో అప్లోడ్ చేసి చేయలో నాకు తెలియదు. బట్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ అ వీడియో
uploading it, not uploading it, but I'm making a video and keeping it in my phone to keep remembering if I feel sometime like నాకు టైం దొరికిందంటే నేను చాలా బ్యాడ్గా ఫీల్ చేసినట్టే అప్పుడే చూస్తూ ఉంటాం మనం ఈ వీడియోస్ బ్యాక్ ఎండ్ కోసం. అదర్వైజ్ వి జస్ట్ వాక్ అవే. మనం ముందుకి 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 ముందుకే వెళ్తూ ఉంటాం. బట్ వీ డోంట్ జస్ట్ కమ్ అండ్ లుక్ బ్యాక్ అట్ అవర్ లైఫ్ వాట్స్ హ్యాస్ బీన్ డన్ ఆర్ వాట్ హ్యాస్ బీన్ గాన్. సో దిస్ ఈస్ ద లైఫ్ హ్యావ్ టు లుక్ అవుట్ ఆఫ్ నా కి ఏంటి అవ్వింది ఏంటి చెయ్యాలి. సో దిస్ ఈస్ సంథింగ్ యూ ఆర్ ఇన్ సెంటర్ ఆఫ్ ఇట్. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు థింక్ ఇట్ ప్రాపర్లీ లైక్ a way, a person who thinks, a man who thinks. So the life is very difficult, I agree it completely. It's not at all anything like life is definitely, it's very difficult for everyone, not only for us, not only for anyone. Like everyone has their difficulties. Even a multi-billionaire has their own problems to how the money to keep a shape, where he has kept that money, is it safe or not safe, because ek chutki everything utki. So this is the one of great learning is what, yeah, everyone has their problems. We just have to learn that skill to find a solution for all the problems and solve it and keep moving our life. That's the only one skill we all have or not, don't know, but we all have. But we should keep remembering ourselves that we can do a lot of things. Fuck off, and everything will be done. So keep remembering yourself. Thank you for watching my video. If you like it, subscribe it, and that's it, bro. Thank you.